భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితి తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఇరు బోర్డులు మరోసారి కలిసి పనిచేస్తున్నాయి. సెప్టెంబర్ తొలివారంలో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన జరగేలా బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సిరీస్కు చివరి ఆమోదం మాత్రం భారత ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ పర్యటనకు అవకాశం కల్పించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. మొదట సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో జరగాల్సిన 3 టీ20 మ్యాచ్ల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ను వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల సిరీస్ నిర్వహించేందుకు సమయం దొరుకుతుంది. గత ఏడాది భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లలేదు. రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆ పర్యటన రద్దయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు బోర్డుల మధ్య సంబంధాలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే సెప్టెంబర్ 1 నుంచి తమ ప్రధాన స్టేడియాలను ఖాళీగా ఉంచినట్లు సమాచారం. భారత జట్టు సౌకర్యాన్ని బట్టి వివిధ షెడ్యూళ్లను సిద్ధం చేసి బీసీసీఐకి పంపింది. భారత్ ఏ తేదీల్లో వస్తుందో దానికి అనుగుణంగా సిరీస్ నిర్వహించేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆ పర్యటన ఆగస్టు 27తో ముగియనుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ వాయిదా పడితే సెప్టెంబర్లో దాదాపు 2 వారాల సమయం ఖాళీ అవుతుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ పర్యటనను నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ నిర్వహణపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది. 3 టీ20 మ్యాచ్లను ఒకే వేదికలో, అలాగే 3 వన్డే మ్యాచ్లను మరో వేదికలో నిర్వహించాలని భావిస్తోంది. ఢాకా, చట్టోగ్రామ్ నగరాలు ప్రధాన వేదికలుగా పరిశీలనలో ఉన్నాయి. అవసరమైతే ఒక్క ఫార్మాట్ మాత్రమే నిర్వహించడానికి బీసీబీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల లండన్లో జరిగిన ఐసీసీ సమావేశాల సందర్భంగా బీసీసీఐ, బీసీబీ అధికారులు ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే భారత్కు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న సిరీస్ షెడ్యూల్ ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే ఆ సిరీస్ను వాయిదా వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ తుది నిర్ణయం భారత ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే తీసుకుంటారు. ఇక ఆఫ్ఘనిస్తాన్తో జరిగే సిరీస్పై కూడా ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ సిరీస్ గురించి ఇప్పటికే భారత సెలెక్టర్లకు బీసీసీఐ సమాచారం ఇచ్చినప్పటికీ అధికారిక షెడ్యూల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఏర్పాట్లు కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా గతంలో బంగ్లాదేశ్తో సంబంధాలపై స్పందించారు. గతంలో జరిగిన వివాదాలను పక్కన పెట్టి అన్ని సభ్యదేశాల క్రికెట్ బోర్డులతో మంచి సంబంధాలు కొనసాగించాలన్నదే బీసీసీఐ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అదే దిశగా సాగుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి భారత్, బంగ్లాదేశ్ సిరీస్ మళ్లీ జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సిరీస్ ఖరారు కావాలంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆ అనుమతి వచ్చిన వెంటనే పూర్తి షెడ్యూల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి భారత్, బంగ్లాదేశ్ సిరీస్ జరగడం మంచిదని మీరు భావిస్తున్నారా? ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ను వాయిదా వేయడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా క్రికెట్ వార్తల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.